అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏదో కొన్ని స్థలాలు కబ్జాలు గురైనయి అని చెప్పడం జరిగింది. రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా. అసలు కబ్జాల పితామహుడు ఎవరన్నా ఉన్నారంటే అనపర్తి నియోజకవర్గంలో నువ్వే. ద్వారపూడి దగ్గర నుండి వేములపల్లి అనే గ్రామంలో సుమారు 10 ఎకరాలు ఎసైన్ ల్యాండ్‌ని కబ్జా చేసి, పౌల్ట్రీ కట్టి కొన్ని వందల కోట్లు సంపాదించావే నువ్వు. ఆ రోజున కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేయమని నోటీస్ ఇస్తే నువ్వు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నావు. సిగ్గు లేదా చెప్పడానికి? ముందు నువ్వు ఏవైతే కబ్జా చేసావో ఆ కబ్జా చేసింది గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేయి. లేదంటే అక్కడ ఎవరైతే ఒరిజినల్ పేదవారు ఎవరైతే ఈ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు, నీకు ఈ విషయం నేనేం చెప్పక్కర్లేదు, అన్నీ కూడా నీకే తెలుసు. కానీ నువ్వు చెప్పే మాత్రం శ్రీరంగ నీతులు. దూరి ఏదో గుడిసెలు అంటారు చూడు, ఆ రకంగా ఉంటుంది నీది. ఏదో మా హాస్పిటల్ ఏదో కబ్జా చేస్తామన్నావు. చూసుకో, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మొత్తం సర్వే చేయించుకో. సర్వే చేయించుకొని ఎక్కడన్నా ఆక్రమణ ఉంటే నువ్వు యాక్షన్ తీసుకో. అంతేగాని లేనిపోయిన సొల్లు కబుర్లు చెప్పొద్దు. అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఎక్కడైనా కానీ అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మా లిమిట్లో ఉన్న దాని గురించి కానీ నువ్వు కానీ వస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆక్రమణ ఉందని తెలిస్తే నువ్వు యాక్షన్ తీసుకో. ఆ వీధంతా సర్వే చేస్తానన్నావు కదా, చేంజ్ చేసుకో. దానికి మళ్ళీ మీడియాలో చెప్పడం ఎందుకు? ఆల్రెడీ గతంలోనే చెప్పు నువ్వు, అది ప్రొసీడ్ అయిపో నువ్వు. అంతేగాని ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పమాక. అంతేకాకుండా గతంలో కూడా నువ్వు చాలాసార్లు చెప్పావు జీబీఆర్ కాలేజీ గురించి, అక్కడ ఏదో ఆక్రమణకు గురైంది అనేది. రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యే అధికారంలో ఉన్నావు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ టేప్ రికార్డులాగా 2 సంవత్సరాల నుంచి అదే వాడుతూ ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యే అయ్యవు కదా, ఎక్కడన్నా ఏమన్నా ఉంటే చూడు, యాక్షన్ తీసుకో. నీకు ఒకటి చెప్పనా, ఆ రోజున హై స్కూల్కి కాలేజీకి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు కూడా ఎవరు పెట్టించారు? ఆ రోజున మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండగాను. అదేవిధంగా హై స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ ద్వారంపూడి కృష్ణారెడ్డి గారు, కీర్తిశేషులు, వారిద్దరు ఆధ్వర్యంలోనే ఆ రోజున మార్కింగ్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా సరిచేసి మార్కింగ్ ఇచ్చారు. అది వాస్తు అవునో కాదో బహుశా నీలాంటి అజ్ఞానులకి తెలియదు. నువ్వు ఒక్కసారి అప్పుడున్నటువంటి వాళ్ళతో మసిలినటువంటి పెద్దలను అడుగు. ఇంకా కొంతమంది అప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు, తెలుస్తుంది. అంతేగాని చౌకబారు ప్రకటనలో చీప్ పబ్లిసిటీ గురించి మాత్రం నువ్వు పాకులాడద్దు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఆర్ఎండ్బి స్థలంలో ఏదో అక్కడ ఎంకరేజ్మెంట్ ఏదో అయిందని అయ్యింది. ఆర్ఎండ్బి స్థలంలో వేసిన వృక్షాలు, చెట్లు, అవి ఏమిటది? నక్షత్రాలకు సంబంధించిన హిందూ సాంప్రదాయ ప్రకారంగా వేసింది. నువ్వు అన్నట్టు బీజేపీ హిందూ కదా, నువ్వు ఒరిజినల్ బీజేపీ కాదు కదా, నువ్వు వచ్చింది నకిలీ బీజేపీ కాబట్టి నీకు వాటి గురించి తెలియదులే. ఒరిజినల్ బీజేపీ అయితే వాళ్ళు వాటిని పరిరక్షిస్తారు. నువ్వు డూప్లికేట్ బీజేపీ కాబట్టి ఈ 4 రోజులు ఉంటావు, 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. నీ సంగతి తెలుసు కదా, అందుకే నీకు దాని గురించి తెలియదు. ఆ వృక్షాలు ఆ రోజున నీకు ఇంకో విషయం కూడా నీకు గుర్తుందో లేదో, నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా నాటేరే వృక్షాలు, మరి అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? అదే కాకుండా ఆ చెట్లు వేసిన వాళ్ళు ఒక వ్యక్తి నువ్వే, నీ చేతుల మీదుగా కూడా ఒక చెట్టును వేసావు ఆ రోజుని. అది వాస్తవం కాదా? గ్రామంలో ఉండే ప్రముఖులు చాలామంది చెట్లు నాటారు. అది వాస్తవం కాదా? నువ్వు వేయలేదా ఒకటి కూడాను ఆ రోజుని? కాబట్టి సొల్లు కబుర్లు ఆపు చేయి. మరి ఆ రోజున ఆక్రమణ గురవుతుందని నీకు తెలియదా? తెలిసే నువ్వు వేసావా? అంటే తప్పు నీదే. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతమైన పదవిలో ఉండి నువ్వు చేసావా? ఇప్పుడు మళ్ళీ ఆ నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు ఎక్కడా లేని విధంగానే అప్పుడు అందరూ కూడా పొగిడేరే, మంచి ఇది చేశారని. ఇన్నేళ్ళు నిద్రపోయావా? ఇప్పుడు లేసావా? కాబట్టి చౌకబారు మాటలు మాట్లాడుకో. ఏదో రకంగా నువ్వు అక్కడ విష్ణాలయాన్ని పాడు చేసావు, అదేవిధంగా ఇక్కడ కాలేజీని ఏదో రకంగా కాలేజీని భ్రష్టు పట్టించేయాలి. ఈ చుట్టుపక్కల మహిళలకు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంది ఆ కాలేజీ.
అటువంటి కాలేజీని ఏదో రకంగా భ్రష్టు పట్టించేయాలని, ఈ ప్రాంతానికి నష్టం కలగజేయాలనే ఉద్దేశంతోటే నువ్వు కంకణం కట్టుకున్నట్టుంది. లేదంటే ఎందుకు ఈ చౌకబారు మాటలు? నీకు ఏమైనా ఉంటే సర్వే చేయించుకో. అప్పుడు మీ నాన్నగారు అయ్యి చేయించారే, అది అప్పుడు పెద్దల్ని అడుగు చూడు. అంతేగాని నువ్వు ఊరికే ప్రకటనలకి ఈట్లికి కూడా పాకులాడకు. ఈ రోజున ఆ కళాశాలలో స్టూడెంట్స్‌తో పాటు ఎంతోమంది పెద్దోళ్ళు ఈ వాకింగ్ గానీ, లేదంటే ఈ షటిల్ గానీ, ఇటువంటియన్నీ కూడా ఆడడానికి వస్తుంటారు. యోగాకి గానీ అన్నీ కూడా అక్కడ వాడుకుంటున్నారు. గ్రామంలో నుండి పెద్ద వయసున్న వాళ్ళందరూ కూడా యూత్ ఏటి, పెద్ద వయసున్న వాళ్ళందరూ కూడాను. ఏదో రకంగా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి. దాన్ని అస్తవ్యస్తం చేయాలని కంకణం కట్టుకున్నట్టు చెయ్యి. ఆ పేరు కూడా నీకే ఉంటది చిరస్థాయిగా కూడా. పలానా వ్యక్తి వల్ల ఈ కళాశాల కూడా అస్తవ్యస్తం అయిపోయింది. దీన్ని రూపురేఖలు లేకుండా చేసాడని. అంతే ఏదైనా చేస్తే గ్రాంట్ తీసుకొచ్చి ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఆ కళాశాలని. కాస్తో కూస్తో నువ్వు చేసి చెడ్డ పనులు కొంచెం మంచన్నా వస్తది. ఎలాగో అధికారంలో ఉన్నావు గదా! ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ తీసుకొచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేయించు ఇంకాను. ఇంకా గ్రౌండ్ ఉంది. అంతేగాని ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వకుండా దాన్ని ఏదో రకంగా బదనాం చేయాలని నువ్వు మరి పట్టుదలగా ఉన్నావు. నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేయి. అధికారం ఇంక 3 సంవత్సరాలే ఉంది నీకు. 3 సంవత్సరాలు పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటో, నీ పార్టీ పరిస్థితి ఏంటో అన్నది ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయింది. అప్పుడు ఏ రకంగా ఉంటదా అన్నది నువ్వే చవి చూస్తావు. ఏది ఏమైనా నువ్వు మాట్లాడేటప్పుడు సొల్లు కబుర్లు చెప్పమాకు. ఒరిజినల్‌గా ఏవైతే ఉన్నాయో అయి మాట్లాడు. ఎంతసేపు కూడా అరిగిపోయిన టేప్ రికార్డర్‌లాగా మరి అధికారంలో ఉన్నావు గదా! ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు? ఊరికే ఎక్కడికక్కడే ఊర్లో ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడానికి కంకణం కట్టుకున్నావు కదా! తొలగించేయి. అంతేగాని చౌకబారు మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నా.